రెడీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా 47.14% ఓటింగ్ అయితే నమోదైంది. ఓటు వేసేందుకు నియోజకవర్గ జనాలు అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదన్నట్టుగా అయితే తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అంటే మెగా సిటీ అనుకున్న జనాలు మాత్రం ఇంకా మారలేదు. ఇక ఎన్నికల పోలింగ్ ముగిసిన వరుసలో ఉన్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం. రైట్ అటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చినాయి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. కాంగ్రెస్ కే ఎక్కువగా అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న వైనవైతే మనం చూస్తున్నాం. స్మార్ట్ పోల్ కాంగ్రెస్ కి 48.2%, బీఆర్ఎస్ కు 42.1%, బీజేపీకి 7.6% వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు చూసుకున్న ఏ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా సరే మొత్తంగా కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కి ఎక్కడ చూసినా సరే 42% కంటే కూడా ఎక్కువగా కాంగ్రెస్ కి అవకాశం ఉన్నట్లు 41% మధ్యలో బీఆర్ఎస్ కి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ పరిస్థితి అయితే 10% కూడా పెరగని పరిస్థితిగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వే నివేదికలు అయితే వచ్చేసాయి. జూబ్లీహిల్స్ లో జయగీతను ఎగరవేసేది ఎవరనే విషయానికి రిజల్ట్ కు ముందే చెప్పేశాయి. అక్టోబర్ 13 నుంచి కూడా మొదలైన ఈ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయి. పోటాపోటీగా కూడా ప్రచారాలు అయితే నిర్వహించాయి. ఇంత చేసిన పార్టీలకైతే ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు? సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పసిగట్టాయా? ఓటర్ల అభిప్రాయ ప్రకారం జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలనుంది? సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక చాణిక్య స్ట్రాటజీస్ అయితే కాంగ్రెస్ కు 46%, బీఆర్ఎస్ కు 43%, బీజేపీకి 6% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నాయి. ఇక పీపుల్స్ పల్స్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కు 48%, బీఆర్ఎస్ కు 41%, బీజేపీకి 6% ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నాయి. ఇక అదే విధంగా నాగన్న సర్వే తీసుకున్నట్లయితే కాంగ్రెస్ 47%, బీఆర్ఎస్ 41%, బీజేపీ 8% ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాయి. ఇక ఆపరేషన్ చాణిక్య తీసుకుంటే 8,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ తే విజయం అంటూ కూడా ఈ సర్వే తేల్చి చెబుతోంది. ఇక జన్మనే సర్వే చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ కు 42.5%, బీఆర్ఎస్ కు 41.5%, బీజేపీకి 11.5% ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ కే హెచ్ఎంఆర్ స్మార్ట్ పోల్ సర్వేలు అయితే పట్టం కడుతున్న వైనం అయితే మనం చూస్తూ ఉన్నాం.
రైట్, ఇక మొత్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైతే ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది. 5 గంటల తర్వాత 6 గంటల వరకు కూడా ఈ సమయాన్ని ఇచ్చారు. ఇంకా ఓటర్లు ఎవరైనా లోపల ఉంటే కనుక వారికి కూడా ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక 47.14% ఓటింగ్ నమోదైనట్టుగా 5 గంటల వరకు కూడా చెప్తున్నారు. ఓటు వేసేందుకు నియోజకవర్గ జనాలు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేనట్టుగా తెలుస్తుంది. ఇక ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్లయితే కనుక కాంగ్రెస్ కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. కాంగ్రెస్ ఏకంగా 42 నుంచి 45% ఎబోవే కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే ప్రతిదీ కూడా చెప్తున్నాయి. ఇక బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే 41% మించి అంటే 42% 41% మధ్యలో బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ అయితే 6 నుంచి 10 లోపు 11 ఈ మధ్యలోనే ఇంత శాతం మాత్రమే ఓటర్లను ఆకర్షించిందన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటి వరకు మనం చూసుకున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలకు చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్న భయం అయితే చూస్తున్నాము. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఇప్పటి వరకు మనం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా కాంగ్రెస్ వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అటు బీఆర్ఎస్ కూడా 1-2% లో మాత్రం చెప్తూ ఉన్నారు. మనం ఇవన్నీ ఏ విధంగా చూడాలంటారు? ఓవరాల్గా చూసుకున్నట్లయితే పద్మ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సర్వేలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత అనుకూలంగానే చెప్తున్నట్టుగా కూడా ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే 5 గంటల వరకు పోలింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో 46% పోల్ అయ్యింది. దాని తర్వాత 1 అవర్ పాటు పోలింగ్ అవకాశం ఉంది. దానికి సంబంధించి 1 అవర్ పాటు ఇంకా పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది బయటకు రావాల్సి ఉంది. అధికారులు రిలీజ్ చేసేది ఏదైతే ఉందో 5 o'clock రిలీజ్ చేసింది, 4 వరకు ఉంటుంది. అది బయటకైతే రాదు. 4 వరకు వాళ్ళ దగ్గర ఉన్న డేటా మాత్రమే ఉంటుంది. అంటే దాదాపుగా 2 hours డేటా ఏదైతే ఉందో అది 2 hours డేటా రావాల్సి ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ పర్సంటేజ్ చూసుకుంటే దాదాపుగా 51% మాత్రమే పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి బై ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ బై ఎలక్షన్లో దీన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. దాదాపుగా 54% నుంచి 56% వరకు పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. దాని తర్వాత కూడా నైట్ 11 o'clock వరకు కూడా లాస్ట్ ఫైనల్గా ఎంత పోల్ పర్సంటేజ్ అనేది కూడా క్లియర్గా మనకు ఒక డేటా అయితే వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా చూసుకుంటే జూబ్లీహిల్స్ సంబంధించి చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్కి కొంత ఎడ్జి 70,000 80,000 మెజార్టీ అన్నారు. కొంత బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మధ్య దోబూచులు ఆడినట్టుగా కూడా తెలిసింది. మెయిన్గా చూసుకుంటే ఆ పర్సంటేజ్ కొంత తగ్గి చివరికి కొంత లాస్ట్కి 48% వరకు కాంగ్రెస్ పార్టీకి ఉంది, 42% వరకు బీఆర్ఎస్ పార్టీకి ఉంది, 6 to 7% బీజేపీకి ఎడ్జ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అన్నారు. అవేవి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎవరు కూడా పట్టించుకున్నట్లుగా కూడా సర్వేల్లో ఎక్కడా కూడా లేదు. సర్వేలు చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ప్రజలు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి పట్టం కట్టే విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పిచ్చే విధంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి కూడా దాదాపుగా 20 days నుంచి బీఆర్కే న్యూస్ కూడా గ్రౌండ్ లెవెల్లో తిరిగింది. దానికి సంబంధించి కూడా డేటాని సేకరించారు. దానిలో కూడా బీఆర్కే న్యూస్ చెప్పింది కూడా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉంది. అదే ఇప్పుడు ఈ రోజు కూడా సర్వేలన్నీ కూడా అదే చెప్తున్నాయి. మెయిన్గా ఓవరాల్గా చూసుకుంటే కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. అది కూడా దాదాపుగా 10 to 20,000 మెజారిటీ వచ్చే అవకాశం కూడా నవీన్ యాదవ్కి ఎక్కువగా ఉంది. మెయిన్గా చూసుకుంటే కాంగ్రెస్ అధికార పార్టీలో కాంగ్రెస్ ఉంది. ఎట్లయినా నియోజకవర్గానికి సంబంధించి కొంత బెనిఫిట్ జరుగుతుంది. అధికారం
అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే కొంచెం వర్క్స్ అన్నీ కూడా జరుగుతాయనే ఉద్దేశంతో నియోజకవర్గ ప్రజలు కొంత తెలివిగా ఆలోచించారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రౌడీ షీటర్ అని ముద్రేశారు. అవేవి కూడా నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. సానుభూతి కూడా ఎక్కడ పనిచేసిన పరిస్థితి అయితే లేదు. ఈ సర్వేల ఆధారంగా చూసుకున్నట్లయితే సానుభూతి కూడా ఎక్కడ కూడా బేఖారత్ చేసినట్లు కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూ కూడా కొంత డ్యామేజ్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ విషయానికి వస్తే బీజేపీ లాస్ట్ టైం వచ్చిన ఓట్ల కన్నా తక్కువ శాతం డిపాజిట్ కూడా వస్తుందా రాదా అనే రీతిలోనే సర్వేలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కొంత అధికార పార్టీకి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి దాదాపుగా 4 రోడ్ షోలు నిర్వహించడం జరిగింది. 4 రోడ్ షోలతో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తుంది అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే బై ఎలక్షన్లో కంటోన్మెంట్కి సంబంధించి దాదాపుగా 5,000 కోట్లతో బడ్జెట్కి సంబంధించి శంకుస్థాపనలు కావచ్చు, అండర్ గ్రౌండ్ వర్క్స్ కావచ్చు, అవన్నీ కూడా మిలిటరీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా క్లారిటీ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మీకు సంబంధించి జూబ్లీ హిల్స్ సంబంధించి కూడా నేను ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను. దాదాపుగా మాగంటి గోపీనాథ్ 12 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అన్ని కాలనీలో మురికివాడలుగా మారిన పరిస్థితి అని బహిరంగ సభల్లో కూడా చెప్పడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు దీన్ని అంతా కూడా ఆలోచించి ఆ ఓటు అనేది అధికార పార్టీకి వేసినట్టుగా కూడా సర్వేలు చెప్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండేటట్టుగా కూడా తెలుస్తుంది పద్మ. అయితే మీరు చెప్పినట్లు ఇప్పుడు 4 o'clock కన్నా 4 గంటల వరకు చూసిన ఫలితాలను ఇప్పటి వరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసి చెప్పడం జరిగిన నేపథ్యంలో మిగిలిన ఆ సమయం ఏదైతే ఉందో 4 తర్వాత పోలేనా ఏవైనా ఉన్నాయి ఆ కొన్ని ఈ గెలుపు ఎవరిది అని డిసైడ్ చేసే అవకాశం లేకపోలేదంటారా అటు బీఆర్ఎస్ కా లేదంటే కాంగ్రెస్ కా అన్నదానికి? అదే చెప్తుంది. 4 గంటల వరకు డేటా ఏదైతే వాళ్ళు 5 o'clock రిలీజ్ చేస్తారు. 5 o'clock అంటే అందరూ అనుకునేది 1 hour మాత్రమే ఓటింగ్ శాతం రిలీజ్ చేయాల్సింది ఉంటుంది అనుకుంటారు. కానీ 2 hours ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 4 o'clock వరకే డేటా ఉంటుంది. దాదాపుగా 5 to 6 10% వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. లాస్ట్లో ఓటింగ్ శాతం అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ పెరుగుతుంది. 7 o'clock నుంచి 11 o'clock వరకు ఓటింగ్ శాతం పెరుగుతుంది. అదేవిధంగా 3 o'clock నుంచి 6 o'clock వరకు ఓటింగ్ శాతం చాలా స్పీడ్గా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే లాస్ట్గా 10 o'clock కానీ 11 o'clock లాస్ట్ ఏదైతే ఉందో పర్సంటేజ్ అది ఫైనల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకునే కొన్ని సర్వేలు కూడా రిలీజ్ చేయండి. ఆ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సర్వేలు చెప్తున్నాయి పద్మ. అంటే బీజేపీ తన హవా చూపించలేకపోయింది అనుకోవచ్చు అంటారా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్? బీజేపీ విషయానికి వస్తే బీజేపీ నామమాత్రంగా పోటీలో ఉందని నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు కావచ్చు లేదంటే ఆపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్తున్నాయి. బీజేపీ ఏదో నామమాత్రంగానే పోటీ చేస్తుంది. దీనిలో పెద్ద ప్రభావం చూపే అంశం కూడా కాదు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 2 పార్లమెంట్ ఏదైతే అధికారం వచ్చిన తర్వాత ఒక సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే 2 బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఒకటి కంటోన్మెంట్, 2 జూబ్లీ హిల్స్. 2 కూడా బీజేపీ ఎంపీ ఉన్నటువంటి సిట్టింగ్గా ఉన్నటువంటి బీజేపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన పరిధిలోకి వచ్చిన బై ఎలక్షన్ కావచ్చు. అందుకే కిషన్ రెడ్డి కాలుకి బలపం కట్టుకుని నియోజకవర్గాన్ని మొత్తాన్ని ప్రతిరోజు కూడా రోడ్ షోలు, కార్నర్ సభలు నిర్వహించడం జరిగింది. ఆ ప్రభావం ఎక్కడా కూడా పెద్దగా చూపించినట్టు పరిస్థితి. ఎందుకంటే కిషన్ రెడ్డి తప్ప స్పోక్స్ పర్సన్స్ ఎవరు ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కూడా ఎక్కడా కూడా పెద్దగా పాల్గొన్న పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే బీజేపీ విషయానికి వస్తే ఎవరు కూడా పెద్దగా ప్రభావం చూపే వ్యక్తులు సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడ కూడా తిరగలేదు పద్మ. అయితే రామకృష్ణ గతంతో పోల్చుకుంటే ఈసారి ఏమన్నా పోలింగ్ శాతం కాస్త ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు. ఈ ఉప ఎన్నికకు సంబంధించి గతంలో ఎక్కడా కూడా లాస్ట్ గా 2014లో మాత్రమే 51% పోలింగ్ నమోదు చేసుకున్న ఈ నియోజకవర్గం ఈసారి ఏమన్నా అలా రీచ్ అవడానికి ఏమైనా అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? 100% లాస్ట్ టైం ఏదైతే ఉందో 2014 పోలింగ్ పర్సెంటేజ్ 51% ఏదైతే ఉందో అది బ్రేక్ చేసే అవకాశం 100% ఉందని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకునే విధంగా కావచ్చు, మన ఎనాలిసిస్ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో 51% పోలింగ్ శాతం అనేది 100% పెరుగుతుంది. 55 వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు 2 hours పాటు టైం ఉంది. ఆఫ్టర్ 6 క్యాంపస్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. సో ఇది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 5 to 6% అయితే పెరిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం ఏదైతే ఉందో రాష్ట్రం విడిపోయిన తర్వాత 51% ఏదైతే ఉందో అది బ్రేక్ చేసే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది పద్మ. అంటే ప్రస్తుతం పోలింగ్ బూత్ల వద్ద అంటే లోపల ఉన్న ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉందనుకోవచ్చు? అంటే మధ్య నుంచి కాస్త మందకూడగా ఉన్న నేపథ్యంలో ఏమైనా లోపల ఉన్న ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువగా ఉందనుకోవచ్చు అంటారా ప్రతి డివిజన్ లో కూడా?
ఎక్కువగా లేకపోయినా కొంత ఒక బూత్కి వచ్చి కొంత ఉండే అవకాశం ఉంది. వందల సంఖ్యలో అయితే క్యూలో అయితే లేరు, కానీ కొంత ఉండే అవకాశం ఉంది. ఎంతో కొంత ఇప్పుడున్న వాళ్ళ వరకు 0.5% అన్నా కానీ కొంత మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది పద్మ. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమందికి సంబంధించి ఈ పోలింగ్ జరుగుతున్నప్పుడే కూడా ఎన్నికల సంఘానికి సంబంధించిన కొన్ని క్రమశిక్షణ రహితంగా చేశారు, ప్రెస్ మీట్ పెట్టకుండా పెట్టారు కదా, పెట్టకూడదు, అసలు అది ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని చెప్పేసి అన్నారు కదా. ఈ ఎఫెక్ట్ ఏమైనా నెక్స్ట్ ఇప్పుడు ఓటు వేయడానికి లోపలి వెళ్ళిన వారికి ఏమైనా పడే అవకాశం ఉందంటారా? అది ఉంటుందనే నేపథ్యం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాగంటి సునీత ఎవరైతే ఉన్నారో ఆవిడ మధ్యాహ్నం టైంలో ప్రెస్ మీట్ పెట్టి కొంత దౌర్జన్యం చేస్తున్నారో, నియోజకవర్గంలో మమ్మల్ని ఉంచరా అని కొంత సానుభూతి విధంగా మాట్లాడే విధంగా ఉంది అని చెప్పడంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది, మంత్రి పొన్నమ్మను రంగంలోకి దింపింది. ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఉంటారో నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు కాకుండా బయట నుంచి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైనా అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా బీజేపీ పార్టీ అయినా ఎవరైనా కానీ ఎలాంటి వారు ఉన్నా కానీ ఎన్నికలకి లోబడి ఎలాంటి కేసులైనా పెట్టుకోవచ్చు అని కూడా మంత్రి పొన్నం క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మీరు ఎవరు కూడా సింపతి చెప్తున్న ప్రతిపక్ష పార్టీ 2 రోజుల క్రితమే ఓటమిని అంగీకరించింది. దానిలో భాగంగానే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు. అవేవి పట్టించుకోవద్దు. మీరు సానుభూతి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టించుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు స్వేచ్ఛగా ఓటు హక్కు ఎవరికి వేయాలనుకుంటున్నా వారికి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది సింపతి కొంత ప్రభావం చూపించే అంశం కావడంతో ఒటాఒటిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే మంత్రి పొన్నమున రంగంలోకి దింపితే ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రెండు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ అయినాయి అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ప్రతిసారి కూడా ప్రజల నాడి పట్టుకోవడం చాలా కష్టమైన పని. ఎంత ఎగ్జిట్ పోల్స్ సర్వేలు చేసి తీసుకున్నా సరే ఒకానొక సమయంలో అవి తారుమారే అవకాశాలు ఉంటాయి. కానీ వీటికి ఆ ఛాన్స్ ఉందంటారా? ఈ ఎగ్జిట్ పోల్స్ ని తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి? జనరల్ ఎలక్షన్ లో మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగానే రిజల్ట్స్ రావాల్సిన అవసరం లేదు. ఇది బై ఎలక్షన్ కాబట్టి కొంత అధికార పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీతో గెలిపించుకుంటే కొంత గ్రౌండ్ వర్క్ చేసుకోవచ్చు, ఏదైనా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, రెండు కూడా చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో నియోజకవర్గ ప్రజలు కొంత అధికార పార్టీకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి కొంత పోలీసు డిపార్ట్మెంట్ కూడా కొంత సహకరిస్తుంది. పైకి చెప్పకపోయినా కానీ కొంత అధికార పార్టీకి కొంత బిహైండ్ కూడా వాళ్ళు వర్క్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పద్మ, అయితే రామకృష్ణ బీఆర్ఎస్ కి తీసుకున్నట్లయితే కనుక సింపతి ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఒక ప్రచారం, అంటే అటు కాంగ్రెస్ కూడా ప్రచారం చేస్తున్నా సరే బీఆర్ఎస్ లో కూడా సింపతి క్రియేట్ చేసే ప్రయత్నాలు చాలా జరిగింది. అదే విధంగా కొంతమంది ఓటర్లను కూడా ఆకట్టుకోవడానికి, అంటే ఒక్కొక్క కేటగిరీకి సంబంధించిన ఓటర్లను ఆకట్టుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు అయితే చేశారు. సో ఇవన్నీ వర్కౌట్ అయితే అనుకోవచ్చా బీఆర్ఎస్ కి? సింపతి విషయానికి వస్తే మీరు చెప్పినట్లుగా ఒక 1 వీక్ బ్యాక్ 8 డేస్ బ్యాక్ మాత్రం సింపతి వర్కౌట్ అయింది, కొంత ఎడ్జ్ అయితే నడిచింది. దాని తదనంతరం ఎవరైతే మాగంటి గోపీనాథ్ తల్లి ఉన్నారో ఆవిడ రంగంలోకి దిగింది. ఫస్ట్ భార్య వైఫ్ కావచ్చు, కుమారుడు కావచ్చు, వీళ్ళంతా కూడా రంగంలోకి దిగారు. రంగంలో దిగి ఆవిడ చేస్తున్నటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా కొంత నియోజకవర్గానికి సంబంధించి ప్రజల్లోకి వెళ్లే విధంగా 2 రోజుల ముందు సండే కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాగంటి గోపీనాథ్ తల్లి వాళ్ళు ఏవైతే చేస్తున్నారో తప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వారసత్వ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మమ్మల్ని మోసం చేసి కన్న తల్లి నేను బతికుండంగానే చనిపోయినట్టుగా మాగంటి సునీత ఫైల్ చేశారు. దానికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా మేము బతికే ఉన్నాము, మేము ఎలాంటి ఇది లేదు అని చెప్పేసి మాగంటి గోపీనాథ్ వైఫ్ కావచ్చు, కుమారుడు కావచ్చు, ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా డాక్యుమెంట్స్ కూడా అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇది సింపతి వచ్చే టైంలోనే కొంత వీళ్ళు సింపతిని క్రియేట్ చేయకుండా కొంత బ్యాడ్గా చూపించే ప్రయత్నం కూడా చేశారనుకోవచ్చు. ఏదైనా ఉంటే ఆఫ్టర్ ఎలక్షన్ తెలుసుకోవాలి. ఎట్లయినా కానీ వాళ్ళు పైకి చెప్పపోయినా కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ని ఓడించాలనే లక్ష్యంతో మాగంటి గోపీనాథ్ తల్లి, ఫస్ట్ వైఫ్, కుమారుడు వీళ్ళంతా కూడా ఒకవైపు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకవైపు ఉండి ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని నెగ్గనీయకూడదు అనే దీంతోనే ఈ సింపతి కూడా వర్కౌట్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్కౌట్ అయ్యే టైంలో వీళ్ళు రంగంలోకి దిగారు. రంగంలో దిగి మొత్తం కూడా సునీత మీద నిజమేంతో అబద్ధమేంతో బ్యాడ్ ప్రాపగండా అయితే ఎక్కువగా జరిగినట్టు నియోజకవర్గ ప్రజల్లోకి అయితే బాగా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు.
అంటే ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే ఏ కేటగిరీకి సంబంధించిన ఓటింగ్ శాతం తగ్గింది అని అనుకోవచ్చు? అంటే యూత్ కి సంబంధించి ఉందా, లేదంటే వృద్ధులకు సంబంధించి ఉందా, న్యూ ఓటర్స్ అంటే ఏ ఓటింగ్ శాతం తగ్గింది, అంటే ఎవరు ఏ ఓటర్లు తగ్గుముఖం అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోవచ్చు అంటారు? పద్మ మెయిన్ గా చూసుకుంటే వృద్ధులు మహిళలు ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎవరైతే యూత్ తో పాటు ఫస్ట్ టైం ఓటేసే వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళు మాత్రం ఇల్లు వదిలి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఈవినింగ్ వరకు చూస్తే మాత్రం వృద్ధులు, హ్యాండిక్యాప్స్, మహిళలు ఎక్కువగా ఓట్లో పాల్గొన్నారు. బస్తీవాసులు మాత్రం 100% ఎక్కువగా ఓట్లో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. మెయిన్ గా చూసుకుంటే ముస్లిం కమ్యూనిటీకి దాదాపుగా 1,20,000 ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. ఇంకా దాని తర్వాత బీసీలు కూడా ఓవరాల్ గా బీసీ అన్ని కులాలు కలిపి 1,70,000 వరకు ఓటింగ్ శాతం ఓట్లు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 1,13,065 ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి కులాల వైజ్ గా చూసుకుంటే బీసీలు అత్యధికంగా ఓటు హక్కు కలిగిన వాళ్ళు దాదాపుగా 1,70,000 మంది వరకు బీసీలు ఉన్నారు. ముస్లిం కమ్యూనిటీ చూసుకుంటే 1,20,000 వరకు ఉన్నారు. మెయిన్ గా ముస్లిం కమ్యూనిటీ ఏదైతే ఉందో 2 డివిజన్లో ప్రభావితం చూపించే డివిజన్లు కూడా ఉన్నాయి. రెహమత్ నగర్ కావచ్చు, బోర్బండ కావచ్చు. ఈ 2 డివిజన్లోనే ఎక్కువ మంది ముస్లిం కూడా ఎక్కువ ప్రభావితం చూపించే అంశంగా చూడొచ్చు. మెయిన్ గా ముస్లింలు ఓటు వేయడానికి వస్తే మాత్రం ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. ఎంఐఎం కూడా ఎట్టి పరిస్థితుల్లో కొంత ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, వ్యక్తిగతంగా ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని క్లియర్గా చెప్పడం జరిగింది. కొంత వాళ్ళ ప్రభావం కూడా అధికార పార్టీ కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశంగా ఉంది. ఎందుకంటే 2014లో ఎంఐఎం పార్టీ నుంచి నవీన్ పోటీ చేశాడు. అప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత 2014లో నుంచి 2018లో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేశాడు. 2023లో కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అప్పుడే జాయిన్ అవ్వడం నేపథ్యంలో అప్పుడు నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వకుండా అజారుద్దీన్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఓవరాల్గా చూసుకుంటే కొంత ఎంఐఎం ఎవరైతే ఓటర్స్ ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, కొంత నవీన్ యాదవ్కి దగ్గరగా ఉండే ప్రయత్నం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా కూడా కాంగ్రెస్ వెన్నంటే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎలక్షన్ బిఫోరే దాదాపుగా 5 days 6 days బిఫోరే మంత్రి అజారుద్దీన్ కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి మైనారిటీ వర్గాలకు సంబంధించిన అజారుద్దీన్ కూడా మంత్రిగా చేసుకోవచ్చు. మంత్రిగా చేసుకుంటే కొంత జూబ్లీస్ ముస్లిం కమ్యూనిటీని ఓటు కాంగ్రెస్ పార్టీకి మలుచుకోవచ్చు అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధిష్టానం భావించిందో అది కొంత వర్కౌట్ అయినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ల పాటు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఎవరిని కూడా మంత్రివర్గంలో చేర్చుకోలేదు. ఎప్పుడు దాదాపుగా నెల రోజులు ప్రభుత్వం పాలించిన నాదేళ్ల భాస్కర్ రావు లాంటి వాళ్ళు కూడా ముస్లిం కమ్యూనిటీని కూడా అప్పుడు చోటు దక్కించింది. అలాంటిది ఎప్పుడు ఎవరున్నా కానీ అధికారంలో ఎవరున్నా కానీ ముస్లిం కమ్యూనిటీని మాత్రం మైనారిటీలకు చోటు దక్కే అవకాశం ఉంది. అట్లాంటిది 2 ఏళ్ల పాటు ఎవరు కూడా మైనారిటీలకి మైనారిటీలకి మంత్రి పదవి అనేది దక్కలేదని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎవరు కూడా 2023లో జనరల్ ఎలక్షన్లో మైనారిటీలకు సంబంధించి ఎవరు కూడా ఎమ్మెల్యేగా ఒక్కళ్ళు కూడా గెలవలేదు. దాని నేపథ్యంతోనే 2 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకోవాల్సింది. కులాలకు సంబంధించి మొత్తం కూడా ఓవరాల్గా చూస్తుంటే కొంత మైనారిటీ మాత్రం కాంగ్రెస్ వైపే నడిచిందని చెప్పుకోవచ్చు. పద్మ, అయితే రామకృష్ణ, ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించడంలో ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చు అంటారు. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు అంటారు ఈ ఓటింగ్ శాతం తగ్గడానికి. CEO చేయాల్సింది చేశాడు. ఎందుకంటే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లు అవేర్నెస్ తీసుకురావడానికి కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా చేశారు. ఎక్కడ కూడా ఈరోజు సండే కాకపోవడంతో కొంత ఎంప్లాయీస్ కూడా హాలిడే లేకపోవడంతో వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయారనే చెప్పుకోవచ్చు. యువత అయితే మాత్రం బై ఎలక్షన్ నేపథ్యంలో దాదాపుగా కొంత సాయశక్తిలా వడ్డించి వాళ్ళైతే బూత్ వరకు తీసుకురాగలిగిన వాళ్ళ వరకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.